అందరు నమస్తే. కానీ ఈ మధ్య గవర్నమెంట్లో బీసీ మంత్రుల మీద కూడా అర్ధరాత్రి పోలీసులను పంపిస్తున్నారు. బీసీ మంత్రులను కొత్త టాపిక్ తెర మీద తీసుకొచ్చింది. ఏం చూస్తారు మీరు? అన్న ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించేది క్యాబినెట్. క్యాబినెట్కి క్యాప్టెన్ సీఎం. సీఎం ఏమి ఆయన రాజు కాదు, చక్రవర్తి కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మినిస్టర్స్ అందరి భాగస్వామ్యంతో అసెంబ్లీలో చర్చించి క్యాబినెట్లో తీర్మానం చేసి గవర్నర్కి పంపితే చట్టం అవుతుంది. మరొక ముఖ్యమంత్రి తన సొంత క్యాబినెట్లో ఉన్న మంత్రి గారు, ఆమె పేరు కొండా సురేఖ గారి ఇంటికి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిరంటే కొండా సురేఖ గారి ఇంట్లో గన్లు ఉన్నాయా, లేకపోతే గంజాయి ఉందా, డ్రగ్స్ ఉన్నాయా, ఎందుకు పోయారు అర్ధరాత్రి పోలీసులు తెలవాలి కదా. సుమంత్ కోసం అని చెప్తారు. సుమంత్ అనేటోడు ఇన్ని రోజులు ఎందుకు దొరకలే? మరి ఎక్కడ ఉన్నాడు సుమంత్ అనేటోడు? రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తలుచుకున్నా కూడా దొరకలేదా? మరి ఆమె కొండా సురేఖ గారి బిడ్డ ఏమని చెప్తుంది? మొత్తం ఇది వేం నరేందర్ రెడ్డి ఇట్లా పంపిస్తాడు. వేం నరేందర్ రెడ్డి హోమ్ మినిస్టరా? హోమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. మరి బాజాప్తాగా డ్రెస్ లో వచ్చి వారెంట్ తీసుకొని వచ్చి అరెస్ట్ చేయొచ్చు కదా, ఎవరు అరెస్ట్ చేసినా కూడా. ఇక్కడ ఏం లేదన్న, ఇది వాటాల మధ్య కొట్లాట. ఈ రోహిన్ రెడ్డి అనే ఆయన దగ్గర తుపాకులు ఎట్లా వచ్చినాయి? సుమంత్కి తుపాకి ఎవరు ఇచ్చారు? ఇది లైసెన్స్డ్ తుపాకా, లేకపోతే బీహార్ నుంచి వచ్చిన నాటు తుపాకా, లేకపోతే నక్సలైట్లు మొన్న లొంగిపోయింది చాలా మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసినప్పుడు తెచ్చిన AK-47 వల్ల ఈ తుపాకులు ఎన్ని ఉన్నాయి అసలు వీళ్ళ దగ్గర? వీళ్ళకి మీద ఉన్న క్రిమినల్ కేసులు ఏంటి? అసలు ఈ గుంపు మేస్త్రిలో గుంపు ఎవరు? ఇప్పుడు మాట్లాడితే గుంపు మేస్త్రి అంటున్నారు కదా, మీరు కూడా పదే స్టోరీలలో చెప్తున్నారు. ఆ ఫహీం ఖురేషి అంటే ఆయన ఎవరు అసలు? ఈ రోహిన్ రెడ్డి ఎవరు? ఈ కొండల రెడ్డి ఎవరు? ఈ తిరుపతి రెడ్డి ఎవరు? వీళ్ళందరికీ గన్మెన్లు ఎందుకు అని డిస్కషన్ నడుస్తుంది కదా. మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా, నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిని, 4 కోట్ల మంది ప్రజలకి ఎటువంటి రాగద్వేషాలు కుల మతాలు లేకుండా బయాస్ లేకుండా పాలిస్తున్నా, వాడు సుమంత్ అయినా కొండా సురేఖ అయినా రోహిన్ రెడ్డి అయినా తీసుకుపోయి బొక్కలేస్తా అంటాడు కదా. తొండలో లాగులు ఇడుస్తాం, తోలు తీస్తాం, గుడ్లు తీస్తాం అంటాడు కదా. మరి ముఖ్యమంత్రి ఉండి నీ సొంత క్యాబినెట్ లోనే తప్పులు జరిగినప్పుడు నువ్వేం బాధ్యత తీసుకోవాలి? ఆ మంత్రిని బర్తరఫానా చేయాలి, లేకపోతే ఆ మంత్రి చేసిన తప్పేందో ప్రజలందరికైనా చెప్పాలి కదా. అప్పుడు రాజయ్య గారు సస్పెండ్ చేసిండు, కేసీఆర్ గారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దానిలో ఎవరు? కొండా సురేఖ గారు. వీళ్ళు వాటాల కొట్లాట కోసం వచ్చిందా? అసలు డక్కన్ సిమెంట్ వాడు రోహిన్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళిండు? డక్కన్ సిమెంట్ వాడు చేసిన తప్పేంటి? వాడు ఎన్ని వేల కోట్లు కబ్జాలు చేసిండు? వాడిని పిలవడానికి రోహిన్ రెడ్డికి ఏం అధికారం ఉంది? ఈ సుమంత్ ఎవరు? మరి రోహిన్ రెడ్డి ఇంట్లో CCTV కెమెరాలో ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది? పోలీస్ ప్రకటన లేదు, పోలీస్ కేసు కూడా అయినట్లేదు, ఏం లేదు, అయిపోయింది. నీకు 30 అన్నావు కదా, నీ 30 నీకు ఇచ్చేస్తే నువ్వు సపరేట్ ఇదేదో అండర్స్టాండింగ్. మన ఊర్లలో ఏముంటుందంటే కర్రున్నోడిదే బర్రె, నీ బర్రె తీసుకొని నీ కర్ర లాక్కొని నీ మీదనే పెత్తనం చేస్తారు. రాజు వడ్డించేటోడు మనోడే అయితే, రేవంత్ రెడ్డి మనోడే అయితే రోహిన్ రెడ్డి మీద కేసు ఉండదు, సుమంత్ మీద కేసు ఉండదు. దీనివల్ల ఇక్కడ తుపాకుల పాలన నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి మీద 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇండియాలోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఆయన మీద 81 ఎన్నో ఉన్నాయి. చాలా వాటిలో ఛార్జ్ షీట్ చేయలేదు అంటున్నారు. మరి ఇక్కడ క్రిమినల్ సీఎం అయినా, ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, క్రిమినల్ సీఎం. సీఎం అంటే మరి సీఎం అంటే చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా చేయాలి. తన క్యాబినెట్లోనే ఇన్ని ఆరోపణలు వస్తుంటే, వాటాల కొట్లాటలు వస్తుంటే, ఒక మంత్రి ఏమో ఇంకో మంత్రిని పట్టుకొని దున్నపోతుంటాడు, ఒక మంత్రి ఏం జరుగుతుందో తెలియదు అంటాడు, ఒక మంత్రి టెండర్లు నాయి కాదు దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాక్ట్ తీసేసుకున్నాను అమ్మాయి చేసి అన్ని డిపార్ట్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ గారి కూతురు స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకొకరు రోహిన్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి మా బీసీ అని చెప్పి కుట్ర చేస్తున్నారు అన్నారు. అంటే ఇప్పుడు కుట్రలు చేసినప్పుడు బీసీ గుర్తొచ్చిందా? అంటే దేనికి వాడుతున్నారు మీరు బీసీ వాదాన్ని? మీ సుమంత్ అనేటోడు తప్పు చేసిండా లేదా? రోహిన్ రెడ్డి దగ్గరికి పోయిండా లేదా? ఆ CCTV తీస్తే తెలిసిపోతుంది కదా. ఈ తుపాకులతో బెదిరించడాన్ని. కానీ ఇది ఒక్క ఎపిసోడ్ జరిగింది అంటారు అన్న, లేదా ఇది ఒక్కటే బయటకు వచ్చింది అనుకోవాలి మనం గవర్నమెంట్లో? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారము ఇప్పుడు నిప్పు లేదే పొగ రాదు. దీని ఒక్కదానిలో పొగ బయటకు వచ్చింది. అసలు పొగ రాకుండా నిప్పు లేకుండా ఎన్ని సెటిల్మెంట్లు చేసారు వీళ్ళు? ఇప్పుడు కొండల రెడ్డి ఎన్ని సెటిల్మెంట్ చేసారు? తిరుపతి రెడ్డి ఆమె చెప్తుంది కదా, కొండల రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు గన్మెన్లు, తిరుపతి రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏమన్నా అధికార పదవుల్లో ఉన్నారా? మా టెండర్ మాకు వచ్చేదాన్ని మీరు ఎట్లా లాక్కున్నారంటారు. ఆమె ఓపెన్ గా చెప్తుంది. అసలు టెండర్ మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు టెండర్లలో ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అసలు టెండర్లు ఎందుకు ఇస్తారు? కాన్ఫ్లిక్ట్ అన్న క్యాబినెట్ లో కాన్ఫ్లిక్ట్ రాజ్యాంగ స్ఫూర్తిగా అసలు ఆయన మంత్రి పదవి పోతుంది. పొంగులేటిది, కొండా సురేఖది. మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు టెండర్లలో పాల్గొనకూడదు. వాళ్ళ కంపెనీలు కూడా వాళ్ళ కొడుకు పేరు ఏదున్నా కాన్ఫ్లిక్ట్ తెలిసిపోతుంది కదా. రాఘవ అంటే పొంగులేటిది, ఆయన డైరెక్ట్ అన్ని కాంట్రాక్ట్లు ఆయనకే ఇస్తున్నారని చెప్తున్నారు కదా. మరి అది అబద్ధమని చెప్పాలి కదా. పొంగులేటి శ్రీనివాస్ నాకు మంచి దోస్తు, లేదు నేను మంత్రిగా ఉన్నా, రాజ్యాంగబద్ధంగా చేసినా, నాకు బిజినెస్ కి సంబంధం లేదు, నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక టెండర్ కూడా తీసుకోలేదని చెప్పాలి. సుష్మిత ఏమంటుంది? మా టెండర్ మీరు ఎట్లా గుంజుకుంటారు అంటుంది.
అంటే వాటాల కొట్లాట ఇదంతా కూడా ప్రజలని పిచ్చోళ్ళని చేయడమే, ప్రజాపాలన పేరుతో దగా పాలన చేస్తున్నారు. ఏదో మంచిర్యాల ఎండోమెంట్ ల్యాండ్ ఉందంట, దాని వెనక ఏదో విల్లాస్ కట్టినరట, వాళ్ళ రోడ్డు కోసం అడిగితే సంతకం పెట్టిందంట. ఎక్కడనో దక్షిణాఫ్రికాలో ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ చేసి వద్దు ఆపండి అని చెప్పి ఆఫీసర్ ఫోన్ చేస్తే ఫైల్ ఆపినట్టు. ఇవన్నీ కూడా సుస్మిత చెప్పింది. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మరి మంత్రులది ఏం లేదు, పెద్ద మంత్రులు ఉట్టి తోలుబొమ్మలు అనమాట. కూసో అంటే కూసో, ఇసుకో అంటే ఉసుకో అంటే డిస్కో. వీళ్ళు ఉట్టి మంత్రులు నిజంగా అయితే ఇప్పుడు నేను మంత్రి, మీరు మంత్రులు అయితే నేను తప్పు చేయనంత వరకు నా మంత్రిత్వ శాఖలో ఇంకోటి ఏలు పెడితే నేను ఎట్లుకుంటా? వీళ్ళకేం ఆత్మగౌరవం ఉంది? అంటే ఇప్పుడు బీసీ వాదం గుర్తొచ్చిందా? అంటే మంత్రి పదవి ఇచ్చినప్పుడు మీకేం బాగాలేదు అంటే మీరు తప్పులు చేస్తే బీసీ ముసుగు అన్న. దయచేసి చెప్తున్నా, ఇది మార్పు రావాలి అని మేము అనుకున్నాం కానీ ఈ దగా పాలన రావాలని అయితే మేము అనుకోలేదు. మీరందరూ ప్రచారం చేసి మేమందరం ప్రచారం చేసినందుకు సిగ్గుపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఏమంటారు తెలుసా జనాలు? ఓడించాలి కాదు, ఒక 30-40 ఏళ్ల పాటు బొందబెట్టాలంటున్నారు ప్రజలు. నేను మొన్న ఆ మధ్య పనుండి కలవకుర్తి, కొడంగల్ అడిగిపోతే ఆ ఏరియా ప్రజలు ఎక్కువ తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎలక్షన్లు ఎవడొస్తున్నాడు రమ్మానంటే చెప్పుతో కొడతాం కొడుకులని అంటున్నారు. ఒకవైపు నిరుద్యోగులు తిరగబడుతున్నారు, ఒకవైపు విద్యార్థులు తిరగబడుతున్నారు, ఒకవైపు అంగన్వాడీ వాళ్ళని జైల్లో పెడుతున్నాడు, ప్రశ్నిస్తే గొంతులను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఇదే నా రాజ్యాంగ పాలన అని అడుగుతున్నారు. వీళ్ళు ఓపెన్ నడి బజార్లో కూర్చొని ఈ వ్యవహారాలు చేస్తున్నారు కదా. అంటే ప్రతిసారి తెలంగాణ సమాజం ఏమవుతుందంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. దయచేసి ప్రజలారా, మేధావులారా, రచయితలారా, కవులారా, అది ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ సమాజం ప్రశ్నించే తత్వం ఉంది. మనం నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకుందాం. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు మేము డెమోక్రసీ, మాది ప్రజాస్వామ్యము, మాది పారదర్శకంగా ఉంటుందని చెప్పారు కదా, ప్రజాపాలన అని చెప్పారు కదా. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇది వాటాల కోసం కొంతమంది ఆ గుంపు మేస్త్రి ఏదైతే ఉన్నారో ఆయన నిజంగానే చెప్పిండు. ఆయన గుంపు మేస్త్రే, కొంతమంది టీం అంతా ఏర్పడి గుంపులాగా ఏర్పడి ప్రజల సొమ్మును పీక తింటున్నారు. శవాల మీద పేలాలు ఏరుకొని అంటాం కదా, పితిరి గద్దలు ఇవన్నీ. ఈ వీళ్ళు పేరుకి మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు జనం సొమ్ముని అప్పనంగా తింటున్నారు. అది మొత్తం ఊడి చేస్తున్నారు. 22 నెలల్లో దాదాపు 2.5 లక్షల కోట్లు అప్పయింది. అవును, జీతాలకి డబ్బులు లేవు, ఏమి లేవు. వీళ్ళు ప్రజలు తాగకపోతే వీళ్ళు ప్రభుత్వాన్ని కూడా నడపలేరు. ప్రజలు తాగి 40,000 కోట్లు ట్యాక్సులు కడితే ఈ నడుపుతున్నారు. అంటే వీళ్ళు అంతకుముందు అన్నారు తెలంగాణ తాగుబోతు తెలంగాణ అయితే అన్నారు. వీళ్ళు వచ్చాక ఎక్స్ట్రా ఇంకా మొబైల్, జొమాటో, స్విగ్గీ ద్వారా కూడా బీర్లు పంపించేదో ప్లాన్ చేస్తున్నారట. ఖచ్చితంగా మీరు గల్లీ గల్లీకి ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే. దీనికి మేము మరొక ఉద్యమానికైనా సిద్ధపడతాం. మా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కాదు, తెలంగాణ ప్రజల త్యాగాల నుంచి, విద్యార్థులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి, శవాల నుంచి వచ్చిన సీటు ఇలా రేవంత్ రెడ్డి తిని కానీ, కేసీఆర్ తినేది కానీ, కిషన్ రెడ్డి తినేది కానీ, వీళ్ళందరూ తెలంగాణ ప్రజలు రక్తపు కూడా తింటున్నారు. ఈ రాజకీయ పార్టీలన్నీ బొందబెట్టాల్సిందే. వీళ్ళు టీవీ ఛానళ్ళ ముందు మాట్లాడే మాటలు కాదు, వీళ్ళ జీతం ఏంది, వీళ్ళ జీవితం ఏంది, వీళ్ళ ఆదాయం ఏంది, వీళ్ళు గతంలో ఏం కోల్పోయినోడికి, త్యాగం చేసినోడికి ధైర్యం ఉంటుంది, ధైర్యము త్యాగం ఉన్నోడికి నిజాయితీ ఉంటుంది. వీళ్ళందరూ ఏముందన్న గట్టిగా 4 ప్రశ్నలు వేస్తే టీవీ ఛానల్ నుంచి పారిపోతారు. తెలంగాణ వచ్చినాక 18 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు ఏది ఈ 11 సంవత్సరాల్లో. దానిలో బీసీలకి దాదాపు 50% రావాల్సి ఉంది, కనీసం 25,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మరి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎంతమంది కాంట్రాక్టర్లకు ఇప్పుడు 42% రిజర్వేషన్ అంటే రాజ్యాంగము, సుప్రీంకోర్టు ఇవి చెప్తున్నారు, బీజేపీ మీద నెట్టేస్తున్నారు. మరి మీ కామారెడ్డి డిక్లరేషన్లో ఎంతమంది కాంట్రాక్టర్లని బీసీలను తయారు చేశారు? ఎంతమంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చారు? అవసరం లేదు కదా. మరి ఎంతమంది నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు? ఎంతమంది ఇంపార్టెంట్ ఆఫీసర్స్కి పోస్టులు ఇచ్చారు? బడ్జెట్ 20,000 కోట్లు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఇంపార్టెంట్ పోస్టులన్నీ మీకు రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, నామినేటెడ్ పోస్టులు ఆయనకు సంబంధించుకున్న వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ల దగ్గర అదే పని. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, లేదా డిఎస్పీలు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంపార్టెంట్ పోస్ట్ తీసుకుంటారు. అంటే బీసీలని అన్ని పార్టీలు కలిసి 79 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. ఈ మోసం నిన్నటి బంధుతోటి ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలు నమ్మొద్దు. వీళ్ళని బట్టలు ఉడదీసి నడి బాధలో నిలబెట్టాల్సిందే. దూద్ కా దూద్, పానీ కా పానీ. అందుకని అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులారా మిమ్మల్ని సెల్లులు వేసి బంధించారు వీళ్ళని. ఇప్పుడు అన్ని జాతీయ పార్టీలలో బీసీ సెల్లు, ఓబీసీ సెల్లు, ఎంపీసీ సెల్లు ఉంటుంది, కానీ రెడ్డి సెల్లు, బ్రాహ్మణ్ సెల్లు, అగ్రవర్ణాల సెల్లు ఉండదు. సెల్లులలో ఎందుకు వేసి బంధించారంటే వీళ్ళు జూ పార్కులో జంతువులు లాంటి వాళ్ళు అవసరమైనప్పుడు ఎలక్షన్స్ అప్పుడు లేకపోతే ఉద్యమాలప్పుడు తాళం తీసి జూ పార్కులో జంతువులు కనుక సర్కస్ ఆడిస్తారు కదా, ఆడించి మళ్ళీ సెల్లులో వేస్తారు. అసలు మీరు సెల్లులో బంధించబడ్డ బీసీ నాయకులారా మీరు బిచ్చల దేవుళ్ళు, మీరు బానిసలు, మీకే ఆత్మగౌరవం లేదు. మీరు మా ఆత్మగౌరవం గురించి ఎట్లా కొడతారు? ముందు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న సెల్లుల్ని ఖతం చేయాలి. ఎవరు ఉండాలి? మైనారిటీ వర్గాలు, కమ్మోళ్ళకి తక్కువ ఉంటారు జనాభా, రెడ్లోళ్ళు తక్కువ ఉంటే, బ్రాహ్మణులు తక్కువ ఉంటే, వైశ్యాస్ తక్కువ ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాలి.
85% వేసిన ప్రజల్ని ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ వేసి బంధించిరంటేనే ఈ రాజకీయ పార్టీలు మిమ్మల్ని దగా చేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. నేను అన్ని రాజకీయ పార్టీ నాయకులని రిక్వెస్ట్ చేస్తున్నా, సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట, సమ పంపిణీ వచ్చేదాకా ఇది నిత్య ఘర్షణ ఉంటుంది. కాబట్టి ఇంకెంతకాలం మనం ఈ కులాల కొట్లాటలో ఈ రిజర్వేషన్ల దగ్గర ఆగిపోదాం. మనం ఒకవైపేమో ప్రపంచమంతా ఎలాన్ మాస్క్ దగ్గరికి వెళ్ళిపోతుంటే ప్రైవేట్ రంగంలో కొన్ని వేల కోట్ల రూపాయల సంపద దోచుకొని తింటున్నారు. మనమేమో పవర్ లేని సర్పంచ్ గురించి ఇప్పుడు మా ఊర్లో మా బాబాయ్ కొడుకు సర్పంచ్ గెలిచాడు, 35 లక్షల అప్పు అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ బీసీకి వస్తే వాడు పోటీ చేయనంటున్నాడు భార్యని, ఎందుకంటే అప్పు తీర్చుకోవడానికే లేదు. ఇవి కాదు రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి. అసలు రిజర్వేషన్ అనే పదం కాదు, రిప్రజెంటేషన్ కావాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి చట్టసభల్లో, పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా వాళ్ళ ప్రాతినిధ్యమే లేకపోతే ఇదేం ప్రజాస్వామ్యం అంటారు? ప్రజాస్వామ్యం అంటే అన్ని వర్గాలు ఉంటారు కదా. ఒక బుడబుక్కలలో, పాప గంగిరెద్దులలో, లేకపోతే ఒక దొమ్మరోల్లో, ఒక వడ్డెరోల్లో బాధ ఎవరు చెప్తారు? ఎవరి బాధ వాళ్ళే చెప్పుకుంటారు కదా. ఇప్పుడు కోదండరామ్ గారు అప్పుడు జేఏసీ పెట్టి పొలిటికల్ జేఏసీ చైర్మన్ అయ్యారు. అప్పుడు 1200 మంది పిల్లలు చచ్చిపోయారు, ఉద్యమకారులకు లేవు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఈ జేఏసీలోకి వచ్చిండు. అవును వచ్చిండు. అప్పుడు జాకులు పెట్టి లేపిర్రు. వీళ్ళు 1200 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రం ఇంతవరకు అడ్రస్ దొరకదు. దయచేసి వీళ్ళందరినీ శీల పరీక్షకు నిలబెట్టాల్సిందే. వీళ్ళు గతంలో చేసిన తప్పులను నిలదీయాల్సిందే. కాబట్టి ఏ నినాదం వెనకాల ఎవరి స్వార్థం ఉందో ఖచ్చితంగా మనం గుర్తెరు. ఇప్పటికే మనం తెలంగాణ చాలా నష్టపోయింది. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మద్దు, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలే, నిలదీయాల్సిందే. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికత. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, సంచార జాతుల మీద మీరు స్పెషల్ డిబేట్ పెట్టండి. వాళ్ళకి ఇంకా సమాజానికి తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.